హాయ్ వెల్కమ్ టు డిజిటల్ నాయిస్ మేకర్స్. చాలామంది సినిమా చూసినప్పుడు చాలా కమర్షియల్ సినిమాను తీస్తూ ఉంటారు. అండ్ అప్పుడప్పుడు రియల్ స్టోరీస్ కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే అందులో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుందనేది చాలామంది బయటికి చెప్పరు. కానీ కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ సినిమా హీరో గురించి గానీ, హీరోయిన్ గురించి గానీ వచ్చినయి ఇప్పటి వరకే చూసుంటాం. కానీ ఒక మహాత్మ గురించి అంటే మనం సమాజంలో ఎలా ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉండడానికి రీజన్ ఎవరు అనేది చాలా మందికి తెలీదు. అలాంటి వాళ్ళ కథను రియల్ స్టోరీస్ ఒక సినిమా రూపంలో వస్తే ఎలా ఉంటది? చాలా అంటే ఒకప్పుడు సమాజం ఇలా ఉండేదా అని మనకు కనిపిస్తూ ఉంటది. సో, అలాంటి మూవీనే 'పూలే' సినిమా. ఆహ్, ఇది సావిత్రిబాయి పూలే గురించి, జ్యోతిరావు పూలే గురించి సినిమా తీశారు. సో, ఈ సినిమా అనేది వాళ్ళ 130వ వర్ధంతి సందర్భంగా 28th రోజు ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ ట్రైలర్‌కి సంబంధించి అంటే ఈ మూవీ తీయాలి అనే ఆహ్, ఆలోచన ఎలా వచ్చింది? ఏది అనేది సినిమా ప్రొడ్యూసర్ గారిని అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్. సార్ మీ గురించి ఇంట్రడక్షన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక సినీ విమర్శకుడిగా, కవిగా, రచయిత్రిగా అండ్ ప్రస్థానం పుస్తకం కూడా దానికి మీరు రాసినందుకు నంది అవార్డు కూడా వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ సార్. 2012లో వచ్చింది. ఓకే సార్. సార్ ఇప్పుడు అంటే ఈ సినిమా తీయాలని మీకు ఎలా అనిపించింది? మేము ఈ హిందీలో వచ్చినప్పుడు ప్రసాద్ ల్యాబ్స్‌లో మా ప్రభాకర్ మా సోదరుడు ప్రభాకరు ఈ సినిమా వేసి ఇక్కడ మేధావులందరికీ చూయించాలి ఈ మూవీని వేసినప్పుడు. ఆ సినిమా చూసినప్పుడు వాడి మనసులో వచ్చిన ఆలోచనే దీన్ని మనం తెలుగులో తీసుకొని తెలుగులో డబ్ చేసి గ్రామ స్థాయి వరకు ఇక్కడ ఉన్న మహిళలకి కానీ విద్యార్థులకు కానీ అందరికీ కూలీ జీవిత చరిత్ర తెలియాలి. నేను ఆ ఉద్దేశంతో ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మా చేతన్ మా డోక్టరు దర్శకుడు కత్తి చేతన్ ఆయన చెప్పి ఆయన నిర్మాతతో మాట్లాడి దీని రైట్స్ తీసుకొని డబ్బింగ్ ఇవన్నీ చేసి ఈ 8వ తేదీన 22వ తేదీన ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఓకే సార్. అంటే ఆ సినిమాలో హిందీలో ఉంటాయి కదా సినిమా. ఆ హిందీలో చూసారా సార్ ఎలా అనిపించింది హిందీలో చూసిన? చాలా బాగా అనిపించడం వల్లే రైట్స్ తీసుకున్నాను కదా, రైట్స్ తీసుకొని డబ్ చేసాం. ఈ డబ్బింగ్ చేయడం ద్వారా ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ మన వాళ్ళ కొంచెం హిందీ భాష సంబంధించిన మరాఠీ ఎక్కువ వస్తుంది. మరాఠా నుంచి కాబట్టి అది తెలుగులో ఉంటే మరింత ప్రజలకి చేరువవుతుంది అనే ఉద్దేశంతో తెలుగులోకి తీసుకువద్దేవి. అంటే మన ఇండియాలో చూసుకుంటే హిందీలో కానీ వేరే లాంగ్వేజెస్‌లో కానీ దాదాపుగా సినిమా అంటే సినిమాలాగే చూస్తారు. కానీ మన తెలుగు ప్రేక్షకులు మాత్రం దాన్ని మనసుకి హత్తుకుంటారు. సో, ఒకవేళ ఈ సినిమా తీయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకుంటున్నారా? ప్రాబ్లమ్స్ ప్రజలను మోటివేట్ చేయడం కోసమే కదా మనం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే కమర్షియల్ సినిమా కాదు, దానికోసం ప్రజలందరూ ఆదరించాలనే ఒక పిలుపునిస్తూ అందరూ చూడాలి తప్పకుండా. ఇది మన సామాజిక బాధ్యత. మనం ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే దానికి కారణం ఎవరిది? సావిత్రి ఎంత కష్టపడి ఈ మహిళా చదువుల కోసం ఉద్యమించేది, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నది, ఇవన్నీ సినిమాలో ఉన్నాయి కాబట్టి ప్రజల ముందు తీసుకురావడం అనేది. అంటే మీకు ఈ సినిమా తీయాలనే ఫస్ట్ ఆలోచన ఎలా వచ్చింది సార్? ఎందుకు తీయాలనుకున్నారు దీన్ని? తీయడం ఉంటే వాళ్ళని చెప్పాను కదా, అదే ఎందుకు తెలుగులో డబ్ తీయాలని? ఇక్కడ రివ్యూ వేసినప్పుడు మొదట ఇక్కడ బీసీ ఉద్యమం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ బీసీ జనగణనకి అడిగేది ప్రజల్లో ఈ బీసీలో రిజర్వేషన్లు అవసరమా అనే ఒక వాదన ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు రావడం వల్ల వాళ్ళు కూడా ఓ పీసు చెనగా ఉన్నాగా ఇంకా అని ఒక తెలుస్తుందని. ఇట్లాగే వెంటనే మేధావులందరూ కూడా తెలుగులో రావాల్సిన అవసరం ఉందని ఆ రోజు కల్చర్ గారు అయితే కేశవరావు గారు అంతా చెప్పారు. చెప్పినప్పుడు ఎవరు ముందుకు రావాలి, ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా. దానికోసం మేము ముఖ్యంగా మా సోదరుడు పొన్నం ప్రభాకర్ తెలుగులో తీసుకొచ్చి అంతా రాష్ట్రం అంతా
చూపించాలని చెప్పి సినిమా పట్ల నాకు కాస్త అవగాహన ఉంది కాబట్టి ఈ బాధ్యత నాకు చేసరికి తిరుపతి మా ముగ్గురికి అప్పచెప్పి ఇవాళ ఇది సినిమా దీనికోసం అందరూ మ్యూజిక్ అయితే నేను లిరిక్ రైటర్స్ ఈ మాటలు చేతనించాడు హిందీ నుంచి తెలుగులోకి రాడే ఈ తీసుకొచ్చి 4 years కూడా జరిగింది ఇప్పుడు సెన్సార్కి వెళ్ళి బహుశా జనవరిలో రిలీజ్ చేస్తాం గిటార్ ఆన్లో రిలీజ్ ఎస్ జనవరి సరే అంటే ఈ మూవీ సమాజానికి ఏసి అందిస్తుంది. డెఫినెట్గా సావిత్రి ఇవాళ ఏం చేసింది అనేది ఇవాళ మహిళలు మేము ఈ చదువుకుంటున్నాం దానికి కారణం లేదు. అంటే చాలా మంది గాంధీజీ గురించి కానీ బిఆర్ అంబేద్కర్ గురించి వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతారు. ఈ సావిత్రిబాయి పులే గురించి కానీ జ్యోతిబా పులే గురించి అసలు చాలా తక్కువగా చరిత్రలో కూడా సామాన్యం కోసం సామాజిక వ్యవస్థ ఏమో కోసం గాంధీకి వాళ్ళ స్వాతంత్రోద్యమం గాంధీకి అందరికీ తెలుస్తుంది. ఇది దాదాపు 200 సంవత్సరాల క్రితం ఇస్తే ఇప్పుడు అప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలకు తెలియాలి. అప్పుడు పని ఎట్లా ఉండేవి, కులాలు ఎలా ఉండేవి, ఎలా చూసేవాడు వాళ్ళని అనేది సినిమాలో ఒక 200 సంవత్సరాల క్రితం గాంధీకి 100 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాలు 100 సంవత్సరాల మాంసం ప్రతిరం అంటే వీధ సమాజానికి చాలా చేశారు కానీ వీధ వేరు అనేది దుస్తకారి దానికి అంకిక అవేర్నెస్ లేక ఈ మధ్య మీరు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి అనుకుంటాను చాలా అవేర్నెస్ వచ్చింది. ఊరూరా విగ్రహాలు వస్తున్నాయి ఆయన గురించి. ఈ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే కృప పాఠశాలలు ఏర్పాటు చేసింది, చాలా చేస్తుంది ప్రభుత్వం కూడా. మహాత్మా జ్యోతిబా పూలే ఇంతకుముందు తెలియదు. ఎస్ నేను కూడా చిన్నప్పుడు పడకేసి తెలియదు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఇంకా అవేర్నెస్ రావడానికి కోసం ఇవన్నీ సినిమాలు ఉపయోగపడతాయి చేయగలరు. ఓకే సార్. సార్ ఇప్పుడు అంటే ఈ సినిమా హిందీలో రిలీజ్ ఎక్కువ రాపుతానని నేను చూసారు వీరాను ఎస్ తను ఎలా తయారు ఆయన చూశాడని చెప్పి దేశవ్యాప్తంగా సినిమాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. అందులో కొన్ని పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా మా తెలుగులో కూడా అవే పాటలు అంటే తెలుగులో రాజమానం చేసాము, తెలుగులో కూడా హిట్ అవుతాయి ఆశాభావం ఉంది. ఇక్కడ కూడా మన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళంతా చూడడం వల్లనే ఈ సినిమాకి ఒక గుర్తింపు వచ్చింది. దాంతోనే మళ్ళీ తెలుగులో కూడా తీసి ఇంకా ప్రజల వరకు వెళ్తుంది, సామాన్య ప్రజలకి. తెలుగు అనేది మన మాతృభాష. కింది స్థాయిలోకి వెళ్ళాలంటే తెలుగులో ఉండాలి. దానికోసమే తెలుగులో. సార్ పొన్న ప్రభాకర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చూసాక ఎలా ఎక్కారు అని రేవంత్ రెడ్డి గారు చూడలేదు, మహేష్ కుమార్ గౌడ్ చూశారు, ప్రభాకర్ చూశారు, కేశవరావు కంచాయిలయ్య చాలామంది ఎమ్మెల్యేలు ఇలా చూశారు, మేధావులందరూ చూశారు. ఇక్కడ ఈ మూవీ డ్యూరేషన్ ఎంత సార్? 2 hours ఫుల్ లెంగ్త్ మూవీ. ఓకే. 2 hours చైన్ డోలీ. అంటే ఈ మూవీలో యాక్టర్ నందే జ్యోతిబా పూలే రోల్ ఎవరు చేశారు సార్? హీరో రోల్ వచ్చేసి ప్రతీక్ గారు చేశారు. హీరోయిన్ రోల్ వచ్చేసి పత్రలేఖ చేశారు. పత్రలేఖ ఇప్పుడు మూవీ రిలీజ్ అప్పుడు తీసుకొద్దాం అనుకున్నాను కానీ ఆమె ఈ మధ్యనే డెలివరీ అయ్యింది. కాబట్టి హీరోనట్టు డెఫినెట్గా హీరోను ప్రొడ్యూసర్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ప్రమోషన్ చేయడానికి. ఇది కాస్టమర్ అన్ని జిల్లా కేంద్రాల్లో దిల్రాజు లాంటి వారి సహకారం తీసుకొని గ్రామ స్థాయి వారికి సినిమా తీసుకెళ్లాలనే మెయిన్గా ప్రతి పాఠశాల విద్యార్థులు చూడాలి. అది మా ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నాం. ఇలాంటి సినిమాలకి తప్పకుండా వినోద పన్ను రద్దు చేయాలి. కమర్షియల్ సినిమాకి ఎలా అయితే రేటు వేస్తున్నారో ఈ సినిమాకు వినోద పన్ను రద్దు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫీసీ ఉద్యమం నడుస్తుంది, వీసీల రిజర్వేషన్ ఇస్తామని గవర్నమెంట్ ఇలాగే సినిమాలు చూపిస్తే మరింత ఫీసీ ఉద్యమానికి చైతన్యించిన వాళ్ళు చెప్పి నేను భావిస్తాను. ఓకే సార్. సార్ ఇప్పుడు బిలో చేసిన నిలబట్టి కూడా అవార్డు వచ్చింది అని నిజమైన సార్ ఏమొస్తుంది వచ్చింది? అవార్డ్స్ ప్రజల్లో ఉంచిన అవార్డ్స్, ఇంకా వేరే అవార్డ్స్ ఏమి మేము రాలేదు నాకు తెలిసి. ఎందుకంటే సామాజిక పరమైన చిత్రాలు అది 2025 కదా ముఖ్యంగా. ఫస్ట్ 2025 కాబట్టి అవన్నీ 26లో అవార్డ్స్ ఇస్తారు, 25 మూవీస్ అని. మేబీ 26లో ఏమైనా జాతీయ అవార్డ్స్ వస్తేమో చూడాలి. సార్ ఇప్పుడు అంటే ఇది బీసీలకు సంబంధించి ఇద్దరు మహిళ ఓన్లీ బేసిల్ కాదు,
మొత్తం భారతదేశంలో ఉన్న మహిళలందరూ ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉన్నది. అసలు వీళ్ళు చదువుకుంటున్నారంటే అది ఎవరి వల్ల? ఉపాధ్యాయురాలు దీంతోని ఎలా సార్థకత చేస్తుంది సావిత్రిబాయి పూలే. అయితే ఈ కష్టం వచ్చిందే. పీసీ ఉద్యమం నడుస్తుంది తెలంగాణలో, అందుకే చూడాలని చెప్తే కదా. అంటే మీద వాళ్ళ గురించి ప్రాబ్లమ్స్ అనేవి రావు అనుకుంటున్నారా? ఈ ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు ఏమి ఇక్కడ వచ్చేది యూవీఏ ఈ లేదేంది మూవీలో వేరే వాళ్ళని కిచ్చపరచడానికి ఇక్కడ లేదు. కాకపోతే వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం తప్ప వేరే అవన్నీ రాష్ట్ర చేయాలి అనేది కాదు. నాయనా ప్రయత్నించింది కూడా. అంటే ఇప్పుడు మహిళలు చదువుకుంటున్నారు అని అంటే సావిత్రిబాయి పూలే గారే కాయి. సో ఆమె ఎలా ఎదుర్కొన్నారు సమస్యలు అనేటి ముఖ్యంగా సినిమాలోనే ఆ సినిమాలోనే ఎలా వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేస్తారు, దాడులు ఎలా చేస్తారు, అవి పాఠశాల నడవకుండా. అప్పుడు ఆంగ్లేయుల పరిపాలన ఉంది కాబట్టి అప్పుడు ఆంగ్లేయుల పరిపాలనలో ఆ శత్రువుకు వెళ్ళి ఈయన పూలే గారు వారి సహకారం తీసుకొని మన వాళ్ళని మేధావులను చేయాలనే ఒక ఉద్దేశంతో పిల్లలందరినీ చదువు రహస్యంగా పొరుగునట్టు తర్వాత ధైర్యంగా అందరు సహకారం నుంచి రిజల్ట్స్ వచ్చినాయప్పుడు ఇవాళ అందరూ చదువుకోగలుగుతున్నారు. సమానంగా పురుషులతో సమానంగా మహిళలు చదువుతున్నారు. ఒకప్పుడు మహిళలు చదివేలేం కాదు. సరే ఒకప్పుడు చదువులేదు, కానీ ఎప్పుడైతే చదువుని సాధించారో ఇప్పుడు చాలామంది ఇంటి పెట్టేట్టుగా బ్రతకడం కూడా మగవాళ్ళ జాతి చూసి తక్కువ నేర్పు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్తారా? నాకు తెలిసి అదేముండదు. ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా స్వేచ్ఛ అనేది లిమిట్స్లో ఉండాలి. శృతి మించకూడదు అంతే. శృతి మించే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందులో తేడా ఉండవు. నేను అలా ముందని ఏమనుకోవడం. ఓకే సరే, ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతే సహజను ఏం నేర్చుకుంటుంది? అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఏం నేర్చుకుంటారు? తప్పకుండా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా చదువుకుంటేనే ఇవాళ ఒక ఇంజనీర్ అయితే ఇట్లా అటెండర్ కొడుకు ఒక అటెండర్ కూదు చదువుకోవడం వల్లనే ఇవాళ పెద్ద పెద్ద స్థాయి. అప్పుడు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇవాళ భారతదేశంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ కేరళ గురించి నిరక్షరాస్యతని ఉత్సవం పోయి ఈ సినిమా వాళ్ళ ప్రభావితం చేస్తుందనే మిగతా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు చదువుకుంటూ మిగతా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. చదువుకుంటే కులవృత్తులు చేసుకోవాలి. ఇన్ని మిషనరీ వచ్చాయి, చాలా ఇండస్ట్రీలు వచ్చాయి. ఇంకా కులవృత్తుల దగ్గరనే పెట్టి వాళ్ళను చూద్దాం. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. అంటే చాలామంది ఇప్పుడు కమర్షియల్ సినిమా తీయాలి, కమర్షియల్ సినిమాని ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటారు. కానీ ఇలాంటి ఒక సినిమా అంటే సమాజానికి సంబంధించి ఒక రియల్ లైఫ్ స్టోరీ సినిమా చేయాలని మీకు ఎత్తు అనిపించింది? అంటే నాకు ఏమవుతుందో తెలియదు, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు అని అనిపించలేదా ఏ స్టోరీ? ప్రాబ్లమ్స్ ఏమి రావు. కమర్షియల్ సినిమా లాభాల కోసం. ఇది మనం డీటెయిల్లో ఒక మంచి పని చేసామని ఒక తృప్తి మిగులుతుంది ఇలాంటి సినిమాలు చేయడం వల్ల. నేను రెగ్యులర్ సినిమాలు ఏదో డాక్యుమెంటరీ చేశాను. చరిత్రని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను పుస్తకాలు వేసిన. మా కరీంనగర్ జిల్లా మీద 100 ఏళ్ల చరిత్ర మీద తెచ్చాను. సినిమా చరిత్ర మీద తీసుకొచ్చాను. ఖైదీ జయరాజ్ మీద తీసుకొచ్చాను. డాక్యుమెంటరీ తీసుకొచ్చాను, బుక్ తీసుకొచ్చాను. అలాగే సర్వై బాపన్న ఈ గత చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయాలని అంతే. ఇవన్నీ కూడా ప్రయత్నం. ఓహే సార్. సరే, ఈ మూవీ చూసినప్పుడు అంటే ఫస్ట్ నేను ఇలా తీయని అనుకుంటున్నా, ఎవరితో అయినా షేర్ చేస్తున్నారా? ఎవరితో షేర్ చేస్తున్నారా? హిందీలో చూసేవాడికి ఇది చేస్తానని అనుకోలేదు. హిందీలో చూసిన తర్వాత ఇది జయరాజ్ సామి కనిపించినప్పుడు మట్టు మేము ఇప్పుడు చెప్పాను కదా చైతన్య నేను దీనికి ఊరంతా మా టీం కొన్ని అదే పడది ఇలా ఉంది మీకు ఇలాంటి వాళ్ళు కూడా సామాజిక బాధ్యత పట్ల ఒక అవగాహన ఉన్నవాళ్ళు తప్పకుండా ఇలాంటి ఇవన్నీ కూడా నేను చెప్పినప్పుడు కూడా మా అందరూ కలిసి చేసినవి మా టీం. సుభదా క్రియేషన్ బ్యానర్ పైన ఇది చేస్తున్నా. ఎంతమంది చేసినవి కూడా. అంటే ఇప్పటివరకు డబ్బింగ్ అంతా కంప్లీట్ అయ్యి డబ్బింగ్ కంప్లీట్ అయింది. సెన్సార్ తెలియకి ఇది కూడా మళ్ళీ సెన్సార్ చేయించాలి ముంబైలో. సెన్సార్ పూర్తి వచ్చిన తర్వాత థియేటర్స్ ఇవన్నీ మాట్లాడుతున్న తర్వాత డేట్ అవి ఇస్తాం. ఓకే సార్. అని ఇప్పుడు ట్రైలర్ అనౌన్స్ అవుతుంది కదా, సో
ఎక్కడ ఎలా? ప్రసాద్ ల్యాబ్స్లో రేపు సాయంత్రం ట్రైలర్ లాంచ్ ఉంది. అది తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని నేను భావిస్తున్నాను. నచ్చితే అందరూ హిట్ చేస్తారు ఈ మూవీ. కమర్షియల్ సినిమాలకు పోటీగా ఈ సినిమా కూడా ఆడుతుంది అనే విశ్వాసం నాకు ఉంది. హిందీలో ఆడలేకపోయింది ఇక్కడ మన సౌత్లో, ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రలో. ఈ తెలుగు మూవీ డెఫినెట్గా ఆడుతుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పాటలు కూడా చాలా బాగున్నాయి, బాగా వచ్చాయి. సార్ ఇప్పుడు మనకి గద్ద అవార్డ్స్ అయితే ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు ఫస్ట్ అవార్డు మీకే వచ్చింది అంటే ఎలా రియాక్ట్ అయ్యారు అవార్డు తీసుకునేక? దాదాపు 15 సంవత్సరాల తర్వాత అవార్డ్స్, ఇక సినిమా అవార్డ్స్ను నిర్వహించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి అవార్డ్స్ ఇచ్చినప్పుడు మొట్టమొదటి అవార్డు నాకు ఇచ్చిన చాలా సంతోషం అనిపించింది. అన్ని టీవీల్లో కూడా మొట్టమొదటి అవార్డు అందుకున్న పుణ్యంలో వచ్చింది అని చెప్తే చాలా నాకు సంతోషం వేసింది. ఫీల్ గ్రేట్గా ఐఎమ్ హ్యాపీ. ఓకే సార్. పొన్నం రవిచంద్ర అంటే ఒక రచయితగా, ఒక కవిగా, అంటే మీ ఏవైతే మీరు రాసారో పుస్తకాలు మరి సినీ క్రిటిక్స్గా ఏదైనా సరే అన్ని పేపర్స్ రిలీజ్ అయినప్పుడు టీవీస్ గురించి మీకు ఎలా అనిపించేది అంటే? నేను ఆర్టికల్స్ రెగ్యులర్గా దాదాపు నెలకి 3 ఆర్టికల్స్ అయినా వస్తుంటాయి సినిమాల గురించి. అదే హిస్టరీ అంటే తెలియజేయాలి. ఏంటంటే నాకు ఇంకెక్కడ సంతోషం అంటే ఇప్పుడు తెలంగాణలో సినిమా ఆర్టికల్స్ రాసే వాళ్ళు ఒక్కరు ఇద్దరమే ఉన్నాం. దాంట్లో నేను రాసినవి ఇంతవరకు ఒక 60 పైగా కవర్ స్టోరీస్ వచ్చేసాయి. అసలు 60 ఈ 3-4 ఇయర్స్లో 60 కవర్ పేజీల్లో రావడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఇంకా అది చేసి 50 ఆర్టికల్స్ కవర్ పేజీ అలా జరిగింది. సార్ ఈ అంటే మూవీస్కి సంబంధించి రాసిన అంటే రాయని ఎందుకు అనిపించింది మీకు? చెప్పండి కదా, చరిత్ర తెలియాలి ఇద్దరికి, ఎవరు ఏంటి, ఏ సినిమా గురించి ఏంటి, లేకపోతే ఇప్పుడు హీరోయిన్లు ఎప్పుడో మనం పుట్టక ముందు ఉన్న హీరోయిన్ల గురించి కూడా సమాచారం సేకరించి అది ఇప్పుడున్న వాళ్ళకి తెలియాలి. అది కూడా అబ్బాయికి మీరు ఆర్టికల్ సినిమాలు ఇచ్చి రాశారు కదా, ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయబోయే మూవీ పూలే మూవీ గురించి కూడా అటుగా రాస్తారా? అంటే మీ సినిమా గురించి మీరు రాస్తే ఎలా? నేను రాయడం అయితే మిగతా వెళ్తారు, వాళ్ళు రాస్తేనే బాగుంటుంది. నాకంటే పూలే దీప్తం గురించి చాలా బుక్స్ వచ్చాయి. చాలా ఇతర వైపు పూలే గురించి కూడా ఇప్పుడు మన తెలుగులో బుక్స్ చాలా వచ్చాయి ఇక్కడి వరకు. అవన్నీ బుక్స్ ఉన్నాయి. సినిమా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రివ్యూస్ రాస్తారు, ఈ సినిమా ఎలా ఉంది ఏంటిదని. హిందీలో మూవీ వచ్చినప్పుడైతే మంచి రివ్యూస్ వచ్చాయి, చాలా బాగుంది అనేది. ఈ చరిత్ర ఎక్కడ కూడా స్వీకరించక ఉన్నది నాకు చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. కాబట్టి ఈ సినిమా రివ్యూస్లో మంచి రివ్యూస్ వస్తాయి. ప్రజలకు అయితే ఆసక్తి కలుగుతుంది ఈ సినిమా చూడాలి, తెలుసుకోవాలి అని. ఈ గవర్నమెంట్ మాకు సబ్సిడీ ఇస్తే రేట్లు కూడా చాలా తగ్గిపోతాయి, ప్రజలకు అందుబాటులో ఉంటుంది మూవీ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ మూవీ మంచిగా రిలీజ్ అయ్యి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని హాస్కి